హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ అయితే నేనైతే ఎట్లా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే మీకు క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం క్యాన్వాస్ పేపర్ తీసుకొని అయితే నేనైతే కొంచెం చిన్న సైజ్ అన్నమాట తను, అందుకనేసి నేనైతే 2.2 ఇంచెస్ తీసుకున్నాను. 2 అంటే తెలుసు కదా మీకైతే, ఇది 2 ఇంచెస్, దానికి 2 లైన్స్ ఉంటాయా, 2 లైన్స్ వరకు తీసుకున్నా. లెంత్ వచ్చేసి అయితే 6 తీసుకున్నా. పొడవు 6 తీసుకొని మనం ఇక డ్రా చేసుకోవాలి. స్కేల్తో అయితే ఇట్లా స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి. ఫస్ట్ అయితే లైన్ గీసేసుకోవాలి. సేమ్ ఇటైతే ఈ క్యాన్వాస్కి ఇటు మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేనైతే 1/2 ఇంచ్ అయితే ఇక్కడ పైన మార్క్ వేసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్లో పైన వెళ్ళడానికి మన దగ్గర భుజాల దగ్గర. కిందనైతే 1.5 ఇంచెస్ పెట్టుకున్నా. మళ్ళీ నెక్స్ట్ 1.5, లాస్ట్కి వచ్చేసి అయితే ఇప్పుడైతే కింది నుండి 1 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అవసరం లేదు, ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం అటు 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. మనకు కరువు రావడానికి అయితే ఇట్లా లైన్స్ గీసుకున్నా. నేను డాట్స్ పెట్టుకున్నా కదా, ఆ డాట్స్ని అయితే దానికి అటాచ్ చేసుకున్నాను అన్నమాట, అంటే ఈజీగా ఉండడానికి, అర్థం అవ్వడానికి అనేసి. నా దగ్గర అయితే ఏదంటే నేనైతే ఏది పడితే అదే యూజ్ చేస్తా. ఎక్కువ వాటర్ బాటిల్ క్యాప్ని అయితే యూజ్ చేస్తా. ఎప్పుడైతే మనమైతే ఇట్లా పెట్టేసుకొని అయితే కరువు గీసుకోవాలి. ఇవి చూడండి, సేమ్ కరువు అయితే గీసేసుకోవాలి. 2 కరువు సేమ్ గీసుకున్న తర్వాత మన కింది నుండి ఇక్కడ కొంచెం ఇట్లా సేమ్ ఇట్లా క్రాస్గా ఇచ్చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ కర్వ్స్ అయితే లోపల నుండి పెట్టేసినాం కదా, ఇప్పుడైతే ఆ కర్వ్ అనేది బయట నుండి పెట్టాలన్నమాట మనం. సేమ్ ఇట్లా పెట్టేసుకుంటే మనకైతే డిజైన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూసేయండి, ఈజీ కదా. మనం తలుచుకుంటే ఏదైనా ఈజీగానే ఉంటాయి, కానీ కిందనైతే ఒక 1 ఇంచు మందం అయితే మనమైతే డ్రా గీసేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఇక మనం స్టిచ్ చేసుకోవడానికి ఉండాలి కదా. క్యాన్వాస్ పేపర్ని 1/2 ఇంచ్ ఇట్లా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ అయితే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకున్నా. మీరు కూడా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే క్రాస్ పోకుండా ఉండడానికి. ఎందుకంటే ఇట్లా చిన్న పిన్స్ అయితే పెట్టేసుకొని అయితే నేనైతే మెల్లిగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రాస్ వచ్చినా కూడా సెట్ కాదు కదా. అందుకని నేనైతే ఒకటే పెట్టుకొస్తున్నా. ఇప్పుడైతే నెమ్మదిగా మెల్లిగా కట్ చేసేసుకోవాలి. అది ఎట్లుందో అక్కడి వరకు, కర్వ్స్ ఏడు ఉన్నాయో అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. ఈ పైననైతే కొంచెం లైన్ ఇచ్చేసిన అక్కడ ఏదైతే ఉంచేసుకోవాలి, ఎందుకంటే మన ఇష్టం. నాకైతే అది లేకుండానే స్టిచ్ చేస్తుంది, నేను అందుకే స్టిచ్ చేసేస్తా. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకైతే డిజైన్ అయితే వచ్చేసిందా, డిజైన్ అయితే కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ మీద వేసేసుకోవాలన్నమాట. ఈ లైనింగ్కి కొంచెం ఎక్కువ ఉండేలా క్లాత్ అంతా యూస్ చేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్కి ఆ క్లాత్కి అయితే మనమైతే ఇట్లా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసేసడం ఉంది, స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. నా దగ్గర అయితే కరెంట్ లేకుండే, అందుకనైతే నేనైతే పిన్స్ పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసేసుకున్నా. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటేనైతే నీట్గా వస్తుంది. నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ అంటే కరెంట్ లేకుండే, ఐరన్ బాక్స్ కాదు. ఇక మొత్తానికైతే నేనైతే డ్రా చేసేసుకున్నా. అయితే ఇక్కడ మిడిల్లో మనమైతే డాట్ వేసుకోవాలి, ఎందుకంటే మిడిల్లో రావడానికి. దీనికి ఉన్న మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి చూడండి మొత్తం అయితే డిజైన్ అయితే ఇట్లా అయిపోయిందా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న ఏమన్నా డిజైన్ ఉంది కదా, ఈ కర్వ్స్, ఈ డిజైన్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకోవాలి, అంటే కదలకుండా స్టిఫ్గా ఉండడానికి మనకైతే మొత్తం పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అయితే నేనైతే పిన్స్ అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే కదిలితే బాగా రాదు కదా. ఇదైతే నిదానంగా గుట్టాలి. నేనైతే మోటార్ అయితే పెట్టలేను, ఎందుకంటే మోటార్ పెట్టినామనుకో మనం స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే అందుకని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో, నీట్గా నిదానంగా మెల్లిగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కర్వ్స్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మెల్లిగా. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది, నేను చెప్పిన అవసరం లేదు కదా. మన వీడియోస్తో కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటి నుండి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి.
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయితే చెప్పడం మర్చిపోయినా, మన ఛానల్ నేమ్ అయితే ఇన్ని రోజు 420 కపుల్ వ్లాగ్స్ అని ఉండే. ఇప్పుడైతే నేనైతే 420 కపుల్స్ తీసేసి అయితే మొత్తానికైతే నేమైతే అను స్టిచ్చింగ్ అండ్ వ్లాగ్స్ అని అయితే ఉంటుంది మన నేమ్ అయితే. ఇన్స్టాలో వచ్చేసి అయితే ఫ్యాషన్ క్వీన్ 420 అని ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి మన పేజ్ని. ఇప్పుడు షార్ట్స్ కూడా పెడుతున్నాం కదా, మీకు ఎవరికైనా షార్ట్స్ చూసి అంటే బ్లౌజెస్ కానీ ఏమన్నా వీడియోస్ కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి. అంటే కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా, మీకోసమైనా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తా. మీరు కామెంట్ చేయాలండి. ఫస్ట్ కామెంట్ చేస్తే నేను కొంచెం తెలుస్తుంది కదా, అందుకే కామెంట్ చేస్తే నేనైతే వీడియో తీసి పెట్టడానికి అయితే మీకోసం అయితే ట్రై చేస్తా. ఫుల్ వీడియోని అయితే తీసి అయితే మీకైతే నేను అప్లోడ్ చేసేస్తా. చాలామంది అయితే రెస్పాండ్ అయ్యిండ్రు, చాలా థ్యాంక్స్ అందరికైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు ఇంకా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ వీడియోస్ ఇన్ని రోజులు అయితే వీడియోస్ తీయలేమంట. ఇప్పుడైతే కొంచెం బిజీ ఇక మీకు తెలిసిందే కదా, దసరా కదా. మొత్తానికైతే ఇప్పుడు మనం అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా లోపలికి ఉంచేసుకొని అయితే ఈ మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను మొత్తం 1/2 ఇంచ్ కొంచెం ఉంచేసుకొని కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేసుకోవద్దు. మొత్తం అయితే కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కర్స్ ఉన్నాయి కదా, చిన్నవి ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ మిడిల్లో వచ్చేసినాయి కదా, ఈ పిన్స్ అయితే తీసేసుకున్నా. ఈ పిన్స్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇందులో అక్కడి వరకు మెల్లిగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం తిప్పుతాం కదా, అప్పుడు రాదు ఇక్కడ కట్స్ పెట్టకుండే. ఇక్కడ కట్ చేసుకొని మనం రివర్స్ తీసేసుకుంటే అయిపోతుంది. దీనైతే ఇలా మెల్లిగా ఇట్లా వేళ్ళతోనే పెట్టాలి, మెల్ల ప్రెస్ చేస్తే వస్తుంది. ఇట్లా వేళ్ళతోనైతే ప్రెస్ చేసేసుకోవాలి. మొత్తం ప్రెస్ చేసుకుంటే రివర్స్ అయిపోతుంది అన్నమాట. నా దగ్గర అయితే చెప్పిన కదా మీకైతే ఐరన్ బాక్స్ ఉంది కానీ కరెంట్ లేదు, నీట్గా అయితే రాలేదు. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంతకుముందు వీడియోలో లెహెంగాస్ అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసిన కదా, ఆ వీడియో అన్నమాట, ఆ నెక్ మోడల్ అన్నమాట. ఇదైతే నేను మొత్తం వాళ్ళకైతే మొత్తం ఇవే స్టిచ్ చేసేసిన. నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తా, ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తా వాళ్ళ పిక్స్ వాళ్ళు సెండ్ చేస్తే. అవుట్ఫిట్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే లెహెంగాస్ అయితే చాలా నచ్చినాయి. వాళ్ళు ఇంకా బ్లౌజెస్కి అయితే డిజైన్ చేసేసుకున్నారు అనమాట. మొత్తానికైతే ఈ కవర్స్ అయితే ఇట్లా దింపేసుకొని ఇట్లా మిడిల్లో ఇట్లా అనుకొని మనమైతే ఐరన్ బాక్స్ లేదు కదా, అందుకైతే నేనే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటాను అనమాట. ఐరన్ చేసుకుందామంటే మనకు కరెంట్ అయితే లేదు ఇక మా దగ్గర, అంతే వర్షం అయితే కొడుతుంది. మొత్తానికైతే దీని మీదకి అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెల్లిగా అది ఎట్లా ఉందో సేమ్ అట్లా స్టిచ్ చేసేసుకుంటే మెల్లిమెల్లిగా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. మొత్తం దీనిలో అంటే లోపలికి లైనింగ్ మనం ఎక్స్ట్రా వేసినాం కదా లోపల డిజైన్, ఆ డిజైన్ అయితే లోపలికి అనుకుంటా మన పైన కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తానికి అయితే డిజైన్ ఎట్లుంది, మన డిజైన్ ఎట్లుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.